మనం స్పీకర్ ని ఇన్వైట్ చేస్తున్నాము. నైట్ లెస్ స్లీప్ అంటే రాత్రి సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి కొనసాగిస్తూ మరియు సరైనటువంటి విశ్రాంతి నిద్ర పొందడం అన్నమాట. కొత్తగా అయినటువంటి మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ డెలివరీలో ఉన్నటువంటి తల్లులకు రాత్రి పూట బ్రెస్ట్ ఫీడింగ్ కారణంగా నిద్రకు అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల డే టైంలో కానివ్వండి, లేకపోతే ఇంకొక నైట్ టైంలో కానివ్వండి, అలసట మరియు అశక్తత అంటే ఏ పని చేయాలనిపించకపోవడం అలాంటివి వస్తుంటాయి. సో ఈ రోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ మరియు నిద్రకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకొని దానికి తగినటువంటి పరిష్కారాలను తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా పబ్లిక్ లో బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క అంశాన్ని గురించి కూడా బ్రీఫ్ గా మనం తెలుసుకోబోతున్నాము. సో మైసెల్ పద్మాకతి, ఐఎమ్ ఏ హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. ఈ సెషన్స్ అన్ని మనం నేచురల్ రెసిపీస్ ఛానల్ ద్వారా చేస్తున్నాము. సో వెల్కమ్ మహా మేడం. థ్యాంక్ యూ. మహాలక్ష్మి గారు హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. తను షీఈ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ మ్యామ్. సో ఈ రోజు మీ నుండి మేము చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అందరికి, పేరెంట్స్ ఇద్దరికి, నాట్ ఓన్లీ మదర్, పేరెంట్స్ ఇద్దరికి కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ వెల్కమ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్, అందరికీ తెలిసినట్టే ఉంటుంది, మనకు అన్ని తెలుసు అన్నట్టు ఉంటుంది. ఎందుకు అంటే న్యూ బోర్న్ బేబీ వస్తుంది అని అంటే చాలా వస్తువులు కొనుక్కుంటాం, చాలా మెంటల్ గా ప్రిపేర్ అవుతాం. బట్ రియాలిటీకి వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. పర్టికులర్ గా వచ్చేసరికి స్లీప్, నిద్రే కదా అని అనుకుంటాము, కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పటికి ఏదర్ బోత్ ద పేరెంట్, మీరు అన్నట్టుగా బోత్ ద పేరెంట్స్, ఇది తల్లికి ఒక్కదానికే కాదు తండ్రికి కూడా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. బట్ మేజర్ గా ఫేస్ చేసేది తల్లి తండ్రి. ఆ అండ్ పర్టికులర్ గా తల్లికి, ఎందుకంటే నైట్ టైం చాలా ఫీడింగ్స్ ఇవ్వాలి. ఆ వాళ్ళకి అంటే కొత్తది, అంటే ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి చాలా కొత్తది అన్నమాట. ఎలా చేస్తే ఏమవుతుంది అంటే జాగ్రత్త, అంటే కొత్త బేబీ కదా, మనకి ఎంత బాగా చూసుకోవాలని, ఎన్ని ఫీడింగ్స్ ఇవ్వాలి, అలా అస్తమానం ఇస్తూ ఉంటే ఇండైజెషన్ వస్తుందా, చాలా వస్తాయి. పర్టికులర్ గా స్లీప్ తో పాటు ఇన్ని డౌట్స్ కూడా మనకు ఉంటూ ఉంటాయి. సో పర్టికులర్ గా ఒక బేబీ ఎంతసేపు పడుకుంటది, మనం ఆ టైంలో ఎటువంటి, మన స్లీప్ డిస్టర్బ్ కాకుండా ఆ తల్లి పిల్ల ఇద్దరు కలిపి ఎలాగా ఈ మదర్హుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనడానికి, స్లీప్ అన్నది చాలా సింపుల్ గా తీసేయడానికి లేదు. ఎందుకంటే దీని వెనకాతల చాలా ఫ్యాక్టర్స్ లే డౌన్ అయి ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి అన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు తల్లి పాలిచ్చినంతసేపు బిడ్డ పడుకుంటుంది, ఆ టైంలోనే నైట్ టైము ఒక 3-4 అవర్స్ గ్యాప్ లోనే ఇంకొక ఫీడ్ ఇవ్వాలి బేబీకి. ఇచ్చేటప్పుడు వాళ్ళు డీప్ స్లీప్ లో ఉండేటప్పుడు మనం మళ్ళీ లేచి ఫీడ్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో వీటికి చాలా టిప్స్ ఈ రోజు మనం షేర్ చేసుకోబోతున్నాము. అండ్ దీంట్లో మేజర్ గా యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ స్ట్రెస్ అని చాలా మంది ఫీల్ అవుతారు. వీటన్నిటికీ ఒక ఫిజియాలజీ ఉంది, అంటే మన బాడీ ఎంత చక్కగా, ఎంత బాగా డిజైన్ చేయబడి ఉందంటే, అంటే సృష్టి ఎంత బాగా, అమ్మతనాన్ని ఎంత బాగా సృష్టించిందో, మనలో ఉన్న హార్మోన్స్, మనం పిల్లకి పాలిచ్చేటప్పుడు వచ్చే అనుభూతి, దాంట్లో వచ్చే స్ట్రెస్, యాంగ్జైటీ, ఆ స్లీప్నెస్ వల్ల వచ్చే టైర్డ్నెస్ అన్ని కూడా పాలిచ్చేటప్పుడు వచ్చే ఒక ప్రొలాక్టిన్ హార్మోన్ ఎంతవరకు మనల్ని 50% ఆఫ్ యువర్ యాంగ్జైటీ స్ట్రెస్ ని, ఏదైతే స్లీప్లెస్ అని అనుకుంటున్నారో అవన్నీ కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మన పిల్లలు పాలు ఇవ్వగానే ఎందుకు పడుకుంటున్నారు అని అంటే, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మన పాలు ఇచ్చేటప్పుడు మాత్రమే విడుదలవుతుంది. అంటే డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చాలా హార్మోన్స్ మనకు తెలుసు, ఒక దాని తర్వాత ఒకటి ఎలా రిలీజ్ అవుతాయి. తల్లి బిడ్డ సంపర్కం అయ్యేటప్పుడు ఆక్సిటోనిన్, అంటే చాలా ప్రేమ బంధమైన, లవ్ ఇస్ ద పుట్టే హార్మోన్ ఏంటి, ఆక్సిటోసిన్. ఆ హార్మోన్స్ వల్ల ఇవన్నీ సగం మీ యాంగ్జైటీ, స్ట్రెస్ ని అన్ని రిలీజ్ చేస్తాయి. అలాగే అలాంటప్పుడు మనకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే నేను నైట్ అంతా పడుకోలేదు, హౌ కెన్ ఐ స్పెండ్ మై టైం విత్ మై కిడ్ అని చాలా మంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు కొన్ని టిప్స్, చిన్న చిన్న టిప్స్, ఇది అందరికీ తెలుసు. మేబీ కొత్తగా ఎవరైతే పేరెంట్హుడ్ లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే మ్యామ్. సో ముందు నేను స్లైడ్ షేర్ చేస్తాను. సో మీరు ఇంకా బ్రీఫ్ గా చెప్పవచ్చు.
I hope it's visible. ఎస్ మ్యామ్. ఒక న్యూ బోర్న్ బేబీ ఎంతసేపు పడుకుంటారు అంటే జనరల్ గా మాట్లాడాలంటే ఇన్ ఏ డే ఒక 20 అవర్స్ కింద క్యాల్కులేట్ చేసుకున్నాం ఆన్ అన్ అవరేజ్. అంటే ఎప్పుడు చూసినా పిల్లలు పడుకుంటూనే ఉంటారు. ఒక న్యూ బోర్న్ బేబీ 3 మంత్స్ బేబీ అయితే 17 అవర్స్ పడుకుంటారు. ఇన్ఫాంట్స్ అయితే అంటే 4 నెలల నుంచి 11 నెలల పిల్లలు అయితే 15 గంటలు పడుకుంటారు. అదే 1.5 సంవత్సరం 1.5 1 సంవత్సరం మధ్యలో ఉండేవాళ్ళు 14 గంటలు పడుకుంటారు. అదే స్కూల్ కి అంటే మన నర్సరీస్ లోని ప్రీ కేజీస్ లోని వీటిలో వేసే పిల్లలు మాత్రం 13 గంటలు పడుకుంటారు. ఇలా ఒక్కొక్క ఏజ్ కి స్లీప్ అన్నది తగ్గుకుంటూ వస్తుంది. బట్ మేజర్ ఆఫ్ ద టైం మనం స్లీప్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అంటే ఫస్ట్ 6 మంత్స్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు ఫస్ట్ 6 మంత్స్ డిస్టర్బ్ అవుతుంది అంటే మనకి కొత్త ఫస్ట్ థింగ్ అంటే అడ్జస్ట్మెంట్ మనకి రాదు. ఎందుకంటే న్యూ పేరెంట్ హుడ్ కాబట్టి దీంట్లో పిల్లలు నిద్ర ఎంత తగ్గుతుంటూ వస్తుందంటే వాళ్ళ గ్రోత్ హార్మోన్ పెరిగే కొద్దీ నిద్ర అన్నది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మేజర్ ఆఫ్ ద గ్రోత్ అన్నది స్లీప్ లోనే జరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే బేబీతో పాటు మదర్ ఎలా స్లీప్ లోకి వెళ్ళొచ్చు అన్నది అందరికి ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు అని అంటే బేబీ పడుకోగానే అందరూ ఏమనుకుంటాం నైట్ టైం పర్టికులర్ గా నైట్ టైం వచ్చేటప్పటికి దీంట్లో చాలా టిప్స్ తీసుకుంటాం అన్నమాట. బేబీకి ఫుల్ గా పాలు పెట్టేస్తే మధ్యలో లేగదు, లేకపోతే ఆ ఫో- ఆ, ఎక్కువ పాలిస్తే, లేకపోతే బాటిల్ ఫీడింగ్. చాలా మంది ఆప్ట్ చేసేది ఏంటంటే బాటిల్ ఫీడింగ్ నైట్ టైం ఆప్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకు అంటే మంచి శక్తినిచ్చే ఏదైతే అమృతంతో సమానం తల్లిపాలు అని అంటారు అలాంటి దాన్ని మానేసి బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం రైట్ కాదు అని నేను అంటున్నాను. ఎందుకంటే అది ది బెస్ట్, మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్. అది దాన్ని మానేసి బాటిల్ ఫీడ్ కి ఆప్ట్ చేసుకోవడం అనేది చాలా తప్పు. మేడం నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ ఫీడింగ్. మేడం మూవ్ కావట్లేదు స్లైడ్. మహా స్లైడ్స్ మూవ్ అవుతున్నాయి బట్ మేబీ నెట్వర్క్ నాకు వల్ల మీకు నాకు కనిపించట్లేదు. ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. మీరు కంటిన్యూ చేయండి. సో ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ మాట. ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ అంటే ఎక్కువ సార్లు ఫీడింగ్ ఇస్తాం. ఎందుకంటే ఇన్ ఏ డే ఒక బేబీకి ఆల్మోస్ట్ లైక్ 18 ఫీడింగ్స్ వెళ్తాయి. ఎందుకంటే సెకండ్ అవర్లీ థర్డ్ అవర్లీ డిపెండింగ్ అపాన్ ది డిమాండ్ ఆఫ్ ద బేబీ. అంటే ఇన్ని అని లెక్క కట్టి మనం పిల్లలకి ఫీడింగ్ ఇవ్వము. బట్ ఏంటంటే వాళ్ళ డిమాండ్ బేస్ చేసుకొని మనం పాలిస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఫీడింగ్స్ అన్నవి నైట్ టైం ఎక్కువ చేసుకుంటే ఓ ఫిక్స్డ్ రొటీన్ అంటూ మనం పెట్టుకోవాలి. వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా చాలా ఎలా అంటే స్ట్రిక్ట్. ఈ టైంకి మనం ఇది పెట్టుకున్నామంటే ఈ టైంకి మాత్రమే ఫీడింగ్, అండ్ 2 ఫీడింగ్స్ అంటే 2 ఫీడింగ్స్. ఆ రొటీన్ అన్నది మొదట్లోనే మనం ఎప్పుడైతే సెట్ చేసుకోగలుగుతామో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఫస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ అదొక డిసిప్లిన్ టైం టేబుల్ అయిపోతుంది అన్నమాట. డిసిప్లిన్ టైం టేబుల్ నేను ఎందుకు అంటున్నానంటే మన ఫీడింగ్స్ అండ్ వాళ్ళకి ఏవైతే మనం నేర్పిస్తామో రొటీన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన నైట్ 4 ఫీడింగ్స్ 5 ఫీడింగ్స్ మనకు అది అలవాటు చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. సో ఫిక్స్డ్ రొటీన్ అంటూ ఒకటి ఉండాలి. పర్టికులర్ గా ఒక 2 ఫీడింగ్స్ ఇచ్చామనుకోండి నైట్ టైం, ఆ 2 ఫీడింగ్స్ ఫర్దర్ గా కంటిన్యూ. ఆఫ్టర్ 6 మంత్స్ ఆ ఫీడింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే బేబీ దీని టాడ్లర్ స్టేజ్ ఇన్ఫాంట్ స్టేజ్ లో నుంచి కొంచెం మూవ్ అయినప్పుడు మనం వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి దాని డిమాండ్ అంత ఉండదు. అండ్ కంటిన్యూస్ కంటిన్యూస్ కొంతమంది అయితే ఏడుస్తున్నారు కదా అని బాటిల్స్ పెడుతూ ఉంటారు, లేకపోతే ఫ్రీక్వెంట్ ఫీడింగ్. బట్ వాళ్ళు చేసే సైగులు ఎందుకు ఏడుస్తున్నారు, ఏదో డైపర్ చేంజ్ కోసమా, ఆకలి కోసమా? అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ వల్ల ఏంటంటే కోలిక్ గ్యాస్ ఫార్మేషన్ కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మ్యామ్ 1 minute. ఓకే, సో ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా ఎలాగైతే టిప్స్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అని. ఓకే, కంటిన్యూ. ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత పిల్లలకి దీంట్లో కొన్ని టిప్స్ అని అనుకున్నాం కదా. ఒకటి డ్రీమ్ ఫీడింగ్ మాట. డ్రీమ్ ఫీడింగ్ అంటే ఏంటంటే ఇది వినడానికి కొత్తగా ఉండొచ్చు. మనం ఆల్రెడీ చాలా మంది తల్లిలకి సెకండ్ బేబీ ఉన్న పిల్లలకి బాగా అర్థం అవుతుంది ఇది. ఎందుకంటే సో పిల్లలు పడుకుంటూ పోతారు.
వద్దే అంటే డీప్ స్టేట్ మాట. ఇంకెంతంటే ఇలా కదిపినా కూడా పిల్లలు లేవన్నమాట. అలాంటి స్టేజ్ లో మీరు పడుకునే ముందు పిల్లల్ని దగ్గరికి తీసుకొని టిక్లింగ్ మాట, వాళ్ళ కాళ్ళ కింద ఇలా స్పర్శ తగిలించడం, లేకపోతే మనం ఉన్న మిల్క్ ని పెదాల మీద రబ్ చేసి వాళ్ళని లేపడం అంటే వాళ్ళు డీప్ స్లీప్ లో ఉన్నారా, అయినా లేవరు, బట్ మనం ఫీడింగ్ ఇస్తాం. దాన్ని ఎలా అంటే ఒక ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే పొట్ట నిండడానికి పోతే ఇది డ్రీమ్ ఫీడింగ్ అంట. ఇంకొకటి కంఫర్టబుల్ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వాళ్ళు పడుకునేది డిమ్ లైట్, ద ఏరియా ఏదైతే మీరు పడుకోబెడుతున్నారో పిల్లల్ని ఆ ఏరియా మొత్తం డిమ్ చేసేసి, అంటే లైట్స్ ఆఫ్ చేసి ఒక సింగిల్ లైట్ వెరీ డిమ్ గా ఉండే ఒక అయితే డార్క్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే పిల్లలు ఈజీగా నిద్రపోతారు. అండ్ సైమల్టేనియస్లీ మదర్ కూడా ఆ టైంలో పడుకునేటప్పుడు వాళ్ళ స్లీప్, హాఫ్ ఆఫ్ ద స్లీప్ అన్నది నైట్ టైం కవర్ అయిపోతూ ఉంటుంది. ఇలా వల్ల వాళ్ళు ఎటువంటి స్లీప్ కి గురయ్యి యాంగ్జైటీ డిప్రెషన్ అన్న మదర్ లో కూడా చాలా తక్కువ ఉంటుంటుంది. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్ కూడా ఆ జనరల్ గా మార్నింగ్ టైం అయితే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పిల్లలతో ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉంటాము, వాళ్ళతో ఎక్కువ రెస్పాండ్ అవ్వాలని చూస్తూ ఉంటాము. బట్ నైట్ టైం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అది మాత్రం రెస్పాండ్ టు స్టిమ్యులేషన్ అన్నది చాలా తక్కువ పెట్టుకోవాలి. అంటే పిల్లలు పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళతో ఆడడము, మాట్లాడడము, లేకపోతే లైట్ వేసి పాలు పెట్టడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బోత్ మదర్ అండ్ చైల్డ్ కిడ్ ఇద్దరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో ఇది అన్నది చాలా తగ్గించుకోవాలి. సో ఫీడింగ్ కావాలి అని అనుకుంటే ఇన్ ద డిమ్ లైట్ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. వీటిలో కూడా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి మనం, ఎందుకంటే ఇది కంఫర్టబుల్ పొజిషన్ టు ద బోత్ బేబీ అండ్ ద మదర్ మాట. సో వాటిలోనే ఏంటంటే నర్సింగ్ లైయింగ్ డౌన్ అంటే కింద పడుకొని పాలిచ్చే పద్ధతి, ఇంకొకటి సైడ్ పక్క పాలు ఇస్తా ఉంటాం కదా, సైడ్ లైయింగ్ డౌన్ పొజిషన్ ఒకటి. అండ్ వాళ్ళు తాగేటప్పుడు కూడా మనం రెస్పాండ్ టు లెస్ స్టిమ్యులేషన్ అన్నాం కదా, వాళ్ళని కదిలించుకుంటా నెమ్మదిగా పాలు పట్టేసే పద్ధతి ఒకటి. వాళ్ళు పక్కన ఆనించుకొని ఇచ్చే పాలు పద్ధతి, ఎందుకంటే ప్రతిసారి లేచి కూర్చొని పాలు ఇవ్వడం అన్నది అంత మత్తు నిద్రలో తల్లికి కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే పగలంతా కష్టపడి పగలన్నీ అన్ని ఫీడింగ్స్ ఇచ్చి నైట్ టైం కూడా కూర్చొని పెట్టాలంటే చాలా కష్టమైంది. సో అందుకే ఎప్పుడైతే సైడ్ కి తిరిగి పెట్టే పద్ధతి అయితే మాత్రం బోత్ బేబీ అండ్ ద మదర్ విల్ గెట్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ద స్లీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైట్ ఎప్పుడు పడుకునే ఏరియా మొత్తం డిమ్ గా ఉంటేనే పిల్లలు తొందరగా నిద్రపోతారు. అండ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్స్ అన్నవి కూడా చాలా తగ్గిపోతాయి. 2 to 2 ఫీడింగ్స్, మాక్సిమం 2 ఫీడింగ్స్ అన్నది నైట్ టైం ఇచ్చుకోగలిగితే చాలు. అండ్ దీంట్లో వచ్చే ఛాలెంజెస్ లో చాలా ఉంటాయి. ఏంటి అంటే ఎయిదర్ మదర్ చూసుకోవాలా, ఫాదర్ చూసుకోవాలా అని చాలా వస్తాయి. కొంతవరకు మదర్దే క్రూషియల్ రోల్, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సింది మదరే కాబట్టి. సో మదర్ కి సఫిషియంట్ స్లీప్ కావాలంటే దీనికి ఉన్న టిప్, ఏకైక టిప్, యాజ్ అ బేబీ నాప్ లోకి వెళ్తే ఆబ్వియస్లీ మదర్ కూడా అదే సైమల్టేనియస్ గా అదే టైంలో పడుకోవడం వల్ల సగం హాఫ్ ఆఫ్ దేర్ ఎనర్జీ కన్జ్యూమింగ్ అండ్ వాళ్ళ రిలాక్సేషన్ కూడా జరుగుతుంటది. ఎందుకు అని అంటే స్లీప్ అని చిన్న పదాన్ని తీసేస్తే అరే పడుకున్నారు కదా ఈ పని కవర్ చేసేద్దాం, లేకపోతే కాసేపు ఫోన్ చూద్దాం, కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాం అంటే కుదరదు. ఎందుకు అని అంటే ఇట్ ఇంటర్లింక్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఈ రోజు ఆ స్లీపింగ్ గా డిస్టర్బ్ చేస్తే నెక్స్ట్ డే ఎనర్జెటిక్ గా ఉండలేరు. అండ్ పిల్లలతో ఎక్కువసేపు ఏదైతే, బికాస్ ద ఎనర్జీ రిఫ్లెక్షన్ అనేది బోత్ మదర్ అండ్ కిడ్, మీరు ఏది తింటారో అదే శిశువుకి వెళ్తుందన్న విషయం మనందరికీ తెలుసు. బట్ తిండి విషయమే కాదు, ప్రతిదీ మీరు ఇచ్చే ఎమోషన్, మీరు ఇచ్చే పంచే ఎనర్జీ ప్రతిదీ కూడా రిలేట్ అవుతుంది. కాబట్టి యాజ్ ద బేబీ పడుకోగానే మనం వెంటనే, అది ఎంతసేపు అన్నది కాదు, అండ్ వాళ్ళు పడుకున్నంత సేపు మనం పడుకోవాలన్నది అందరికీ పెద్ద క్వశ్చన్. బట్ ఆ డిమాండ్ మాత్రం పెట్టుకోవద్దు. మీ బాడీ ఎంతసేపు అయితే రెస్ట్ అడుగుతుందో అంతసేపు రెస్ట్ ఇవ్వండి, బికాస్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్. ఈ ఫస్ట్ 6 months ఎంతైతే మనం టైం ఇచ్చుకోగలమో అంత ఫర్దర్ గా మన బేబీని ది బెస్ట్ గా వాళ్ళకి మనం టైం ఇచ్చి వాళ్ళు ఫర్దర్ గ్రోత్ కి, డెవలప్మెంట్ కి మనం చాలా ఉపయోగపడుతుంది. అంటే చిన్న స్లీపే కదా అని అంటారు, బట్ ఈ స్లీప్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అండ్ ఎవరైనా ఇన్ కేస్ పర్టికులర్ గా మనం చూసేది సిజేరియన్ అయిన వాళ్ళలో, నార్మల్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. సిజేరియన్ అయిన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బేబీ కరెక్ట్ గా స్టిచెస్ మీదే మళ్ళీ గుద్దుతూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మీరు ఫీడింగ్ ఇచ్చి పక్కన ఎవరినైనా హెల్ప్ అడగవచ్చు, ఎదర్ యువర్ పార్ట్నర్ ఆర్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ సంబడి, ఎవరైతే ఉంటారో వాళ్ళని హెల్ప్ అడగవచ్చు. వీటిల్లో మొహమాటం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏమనుకుంటారని ఇప్పుడు అనుకుంటే ఫర్దర్ గా మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ టెక్నిక్స్. సారీ ఫర్ దిస్ మహా, మీకు స్లైడ్స్ ఇంకా కూడా కనిపించట్లేదా? లేదు మేడం. ఓకే, సో నీరజ యూ ఆల్సో, మీకు కూడానా మూవ్ అయినట్టు?
మ్యామ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను బికాస్ ఆఫ్ ఇందువల్ల నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు అవుతుంది మ్యామ్. ఇప్పుడు అవుతుంది మీకు మ్యామ్. అవుతుంది. ఓకే. Here are some interesting facts అని ఆ స్లైడ్ ఉంది. ఓకే, ఇది దేర్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఉంది కదా, ఆ స్లైడ్ అవుతుంది ఇప్పుడు. అదే మ్యామ్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే దీంట్లో అందరికి ఉండే అపోహలు ఏంటంటే బాటిల్ ఫీడింగ్ పెట్టే మదర్స్ కి అసలు డిస్టర్బెన్స్ ఉండదు, నైట్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్కే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నది చాలా మందికి మిత్స్. దానికోసమనే ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ నైట్ టైమే ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఫ్రీక్వెంట్ గా తాగేది నైట్ టైమే ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్ విల్ బి ద మోర్ ఇన్ ద నైట్ టైమ్ ఇట్ సెల్ఫ్. అండ్ బాటిల్ ఫీడింగ్ ఉన్న మదర్స్ కి అది ఉండదా అంటే వాళ్ళకి కూడా ఉంటుంది. బట్ కంపారిటివ్ ద బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. సో మనం టిప్స్ అనుకున్నాం కాబట్టి ఆ టిప్స్ లో కూడా మదర్ యాజ్ సూన్ యాజ్ ద బేబీ నాప్ ఇమీడియట్లీ ద మదర్ నీడ్ టు హ్యావ్ ఎ నాప్. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ రొటీన్ టైం టేబుల్, అంటే ఈ టైం పడుకోబెట్టి ఆ టైం కి ఇది చేద్దామని మాత్రం అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్, బికాస్ ఆ పాలు అన్నవి నైట్ టైం మనం ఫీడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయకపోతే చెవులోకి వెళ్ళిపోయి అవి గడ్డల కింద కట్టి ఇయర్ పెయిన్ వస్తుంది. సో అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ వాళ్ళు చెప్పలేరు, ఆ పెయిన్ వస్తే చెప్పలేరు, కాబట్టి వి నీడ్ టు బి లిటిల్ బిట్ ప్రికాషియస్ అబౌట్ ద బాటిల్ ఫీడింగ్ మదర్స్. అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వర్కింగ్ కండిషన్స్ కి ఇద్దరు కూడా చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సో దే నీడ్ టు బి రిలాక్సేషన్ అండ్ ద మెడిటేషన్ కానీ స్లో మ్యూజిక్ కానీ లైట్ మ్యూజిక్ కానీ పెట్టుకొని వినడం వల్ల ఎంటైర్ డే ఆఫ్ ద స్ట్రెస్ కానీ ఈ స్లీప్లెస్ నైట్స్ కానీ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటున్నాం కొన్ని టిప్స్. ఒక కన్సిస్టెన్స్ రొటీన్ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. అండ్ పడుకునే టైము లేచే టైము ఒకటే ఫిక్స్డ్ రొటీన్ గా పెట్టుకోవాలి. అండ్ వాళ్ళు పడుకునేటప్పుడే మనం పడుకోబెట్టాలి, అంతేగాని తర్వాత పెడదాము అది ఆఫ్టర్ 6 months మన బేబీని మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే మనకున్న వర్క్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళని డిలే చేస్తూ వస్తాము. అండ్ స్లీప్ అట్మాస్ఫియర్ ఇట్ షుడ్ బి డిమ్. ఎంత డార్క్ గా ఉంటే బేబీ అంత తొందరగా నిద్రలోకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. అండ్ పడుకునేటప్పుడు కూడా యాజ్ సూన్ యాజ్ ద మదర్ నీడ్ టు బి టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, కాబట్టి తను కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బేబీతో పాటు పడుకోవాలి. అండ్ ఏవైనా వాళ్ళు చెప్పే సైకిల్ కానీ ఏవి కానీ గ్యాస్ ఫార్మేషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళలో కనిపెడుతూ ఉండాలి. అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే స్లీప్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ మదర్హుడ్. ఎవరైతే న్యూ జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఇది కూడా ఇట్స్ అ మ్యాండేటరీ. అండ్ ఏవైనా చేంజెస్ పిల్లల్లో కనిపిస్తే దానికి భయపడిపోయి ఏదో ఏదో అయిపోతుందని మాత్రం ఎవరు అనుకోవద్దు, బికాస్ ఇట్ ఈస్ ఎ న్యూ లెర్నింగ్. ప్రతి ఒక్క కిడ్ ఇలాగే ఉంటారంట కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నవి ప్రతి ఒక్కటి కూడా మనకి కొత్త లెసన్స్ నేర్పిస్తూ ఉంటాయి ప్రతి మదర్ కూడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మహా. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ షేర్. సో ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మహా గారు. సో ఇప్పుడు 1 second. నేను వీటితో పాటు ఒక్క పాయింట్, అంటే మీరు ముందు చెప్పారు కదా హార్మోన్స్ అనేటివి స్లీప్ కు ఎలా, అంటే వాటి మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలా ఉంటుంది అనేది. అండ్ Sure, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్నటువంటి మదర్ కి బోత్ మదర్ అండ్ చైల్డ్ కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఆక్సిటోసిన్, ఓకే, ప్రొలాక్టిన్, ఇవే కాకుండా ఓకే సో ట్రిప్టోఫాన్, రైట్, ఇలాంటి 3 హార్మోన్స్ వల్ల, అంటే వాళ్ళకి నిద్ర, మెలటోనిన్, 4 హార్మోన్స్ అనేటివి ముఖ్యంగా మదర్ కి ఎలా అయితే ఫీలింగ్ ఇస్తాయో అలాగే బేబీకి కూడా అనమాట. ఆక్సిటోసిన్ మీరు చెప్పినట్టు కడిల్ హార్మోన్ లావు ఎప్పుడైతే బిడ్డ యొక్క చర్మం కానివ్వండి ఆ అనుభూతి ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అమ్మ, సో అమ్మలో కలిగినటువంటి ఫీలింగ్ సేమ్ బిడ్డకు కూడా పాస్ ఆన్ అవుతుంది. సో ఇది చాలా చాలా పెద్ద బెనిఫిట్, ఎందుకంటే మదర్ ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటుందో అలాంటి ఫీలింగే, అలాంటి ప్రశాంతత, ఓకే, సుఖమైనటువంటి నిద్ర అనేది బిడ్డకు పాస్ ఆన్ అవుతుంది. సేమ్ విత్ ద ప్రొలాక్టిన్ కూడా, రైట్. అండ్ ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ది, మెలటోనిన్ నిద్ర హార్మోన్, ఎలాగైతే మగతగా నిద్ర వస్తుందో, సో మీరు చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ లో ఉన్నటువంటి మదర్ కి ఒక అద్భుతమైన అనుభవం అనేది ఈ 4 హార్మోన్స్ ద్వారా వస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ ఇప్పుడు ఇంకొక మేజర్ క్వశ్చన్ మేడం. సో పబ్లిక్ ఫీడింగ్. ఓకే, సో పబ్లిక్ లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మంది మహిళలు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. సో అవును. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏ విధంగా కోపప్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ రోజులలో ప్రయాణం బయటకు వెళ్ళడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో మీరు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్, అంటే బయటకు వెళ్లే ముందు ఎలాంటి మానసికంగా ఎలా వాళ్ళు సంసిద్ధంగా ఉండాలి, మరి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అనేటివి పబ్లిక్ ప్లేస్ లో కూడా ఎలా ఉంటుంది అనేది వివరిస్తారా? తప్పకుండా మ్యామ్. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ద అవేర్నెస్ ఉంది. ఎవరిలో అయితే సొసైటీలో 70% అవేర్నెస్ ఉంది. మిగతా ఏదైతే ఉందో అది దాంట్లో రావాలని మారుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నవి ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది. సో హక్కు అని ఎందుకు మీరు ఇంత గట్టిగా చెప్తున్నారంటే, చాలా అసభ్యకరమైన ప్రవర్తన లేకపోతే అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఉన్న చాలా నెగిటివ్ వర్డ్స్ వాడతారు. ఇలాంటి స్థితిలో ఒక మదర్హుడ్ లోకి ఎంటర్ అయిన ఒక న్యూ పేరెంట్ ఎలా ఉంటదంటే, తల్లి మనస్తత్వం తల్లికి పిల్లకి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్ప అటెన్షన్ గ్రాబ్ చేయాలనో అట్రాక్ట్ చేయాలనో లేకపోతే ఇంకో ఉద్దేశంతో కాదు, చాలా నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళ మాటలు వదిలేసి మీ బిడ్డ సంరక్షణ కోసమే మీరు చేస్తున్నారు ఆ ప్రక్రియలో పాల్గొనడం తప్ప మిగతా వాళ్ళు ఏమనుకున్నా కూడా ఏం పట్టించుకోవద్దు. ఏం కావాలి అక్కడ, మీ బిడ్డకి కడుపు నింపడం కావాలి. సో అది మాత్రమే చూసుకోవాలి. అండ్ సైకలాజికల్ గా మీరు అన్నట్టు చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పబ్లిక్ ఫీడింగ్ రైటా రాంగా, సో అదంతా అనుకొని వెళ్తూ ఉంటారు. సో అది కూడా రైట్ కాదు. ఎప్పుడైతే ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉంటారో మీరు ఇచ్చేటప్పుడు ఆ బేబీకి కూడా, మనం ఇప్పుడు సెషన్ లో కూడా అదే చెప్తున్నాం కదా, మనం ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి ఎమోషన్ తో అయితే బిడ్డకి ఇస్తామో అదే ఎమోషన్స్ పిల్లలకు కూడా క్యారీ అవుతాయి. సో ఇచ్చేటప్పుడు అటువంటి మనస్తత్వాన్ని ఏమి పెట్టుకోకుండా ఎవరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, మన బిడ్డకి మనం పాలిస్తున్నామా లేదా. అండ్ దీంట్లో కూడా చాలా మంది డౌట్ ఏంటంటే, ఫుల్ ఫీడింగ్ ఇచ్చేసి మనం బయటికి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకుంటారు. సో అలాంటి తప్పు అయితే చెయ్యొద్దు. అండ్ ఇంకొకటి నేను మేజర్ గా వినేది ఏంటి అంటే, బాటిల్స్ ఆఫ్టర్ 6 months వాళ్ళు ఏవైతే వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేస్తారో అవి కూడా బాటిల్స్ లో పట్టుకెళ్ళి బయట పెడుతున్నారు. అది చాలా తప్పు పద్ధతి. పిల్లలకు ఉండేది పిడికిడు పొట్ట. ఆ పిడికిడు పొట్ట కోసం మీరు ఏవేవో ఊహించి వాళ్ళ మీద మాత్రం దయచేసి ప్రయోగాలు చేయొద్దు. మీ తల్లి పాలకు మించిన సురక్షితమైంది ఇంకొకటి లేదు. సో పబ్లిక్ లో ఫీడింగ్ ఇవ్వడం తప్పు కాదు, అది మీ హక్కు. ఆల్రెడీ చాలా చట్టాలు కూడా దీని మీద వచ్చినాయి. సో ఇవ్వాలి అని అనుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఎలా అంటే కవర్ చేసుకొని ఇవ్వచ్చు. లేదు అనుకుంటే దాని పర్టికులర్ గా ఓ ప్లేసెస్ ఉన్నాయి. ప్లేసెస్ లేకపోయినా పర్వాలేదు, మనమే స్పేస్ ని క్రియేట్ చేసుకొని మన పిల్లకి మనకి ఎక్కడైతే సురక్షితంగా ఉంటది, ఇక్కడ నేను నా బిడ్డకు పాలు ఇవ్వగలను అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వచ్చు. దీన్ని ఎవరు అడ్డడానికి వీలు లేదు. అలా ఎవరైనా చేస్తే మాత్రం దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా చాలా యాక్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ మహా మేడం. సో ఎవరైతే యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నారో రిగార్డింగ్ దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానివ్వండి, క్వేరీ కానివ్వండి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో మేము మళ్ళీ ఫర్దర్ సెషన్స్ లో కూడా తీసుకుంటాము. సో ఎనీ క్లోజింగ్ పాయింట్స్ మహా? సో ఎవరైతే పర్టికులర్ గా బాటిల్ ఫీడింగ్స్ ఇస్తారో వాళ్ళకు చిన్న కొటేషన్: బాటిల్ ఫిల్స్ బాటిల్ ఫీడింగ్ ఫిల్స్ స్టమక్, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫిల్స్ హిస్ సోల్. అంటే ఆత్మసంతృప్తి పిల్లకి అంటే తల్లికి పిల్లకి మధ్య ఉండే ఆత్మసంతృప్తి ఎక్కడ వస్తుంది అంటే తల్లి పాలు ఇవ్వడం ద్వారా వస్తుంది. దయచేసి డోంట్ ఆప్ట్ ఫర్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద మిల్క్, ఆప్ట్ ఫర్ ద బ్రెస్ట్ మిల్క్, డోంట్ గో ఫర్ ద బాటిల్ ఫీడింగ్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ రోజు సెషన్ లో తెలుసుకున్నాం కదా, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల నిద్రకు చాలా మంది డిస్టర్బ్ ఉంటుంది అని అనుకుంటారు. బట్ అందులో కూడా మనం మేడం చెప్పినట్టు చాలా టిప్స్ ఉన్నాయి, వాటిని రెగ్యులర్ షెడ్యూల్ చేసుకోవడం, మిగతా వాటి వల్ల కూడా మనం వాటి నుండి బయటపడవచ్చు, మరియు హ్యాపీగా కూడా మదర్హుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఈ రేపు మనం ఎండ్ చేస్తున్నాము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెషన్స్ ని. సో రేపు మరి ఒక స్పీకర్ తో పాటు మరి ఒక కొత్త టాపిక్ తో 5:30 కలుద్దాం. అండ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఇఫ్ యూ ఫీల్ అంటే మాకు ఇది ఉపయోగకరంగా ఉన్నాయి సెషన్స్ అని అనిపించినట్టయితే తప్పకుండా షేరింగ్ చేయండి. షేరింగ్ ఈస్ ద కేరింగ్ అండ్ కామన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.